మరి ప్రస్తుతం 'శృతి' బాడీనైతే వాళ్ళ ఊరికైతే తీసుకొచ్చేసారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు విజువల్స్‌లో చూసే ఉంటారు. ఎంత భారీ ఎత్తున జనాలున్నారో. అసలు ఇంత చిన్న ఏజ్‌లో, ఇంత చిన్న ఊర్లో ఉండి అసలు ఈ ఊరికి రావాలంటే మాకెంత కష్టమైందో, మేము అసల మా టీమ్ అందరూ కూడా ఎంత స్ట్రగుల్ అయ్యామో మాకు తెలుసు. ఎక్కడో మూలనున్న ఒక చిన్న గ్రామం నుంచొచ్చి ఆ అమ్మాయి ఇంత ఫేమస్ అయ్యి హైదరాబాద్‌లో అంత పేరుని, స్థాయిని సంపాదించుకొని ఈరోజు ఎవడో ప్రేమించి ఏదో చేసేసాడు నమ్మేసి ఎళ్ళిపోయి అసలు అసలు ఆలోచించడానికే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ పిల్లది పాపం. మాతో కూడా మాట్లాడేది. మేము ప్రతిసారి తనకి చెప్తుండేవాళ్ళం. "ఎంత బాగా పాడుతావో తెలుసా నువ్వు? నేను ఇంకా పాడించుకునేదాన్ని. ఇంకొక సాంగ్ పాడు, ఇంకొక సాంగ్ పాడు" అని. ఈరోజు అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే అలా ఒక శవమై ఒక డెడ్ బాడీలా చూస్తుంటే అసలు అవ్వట్లేదు. అసలు ఎందుకెళ్ళిందో, ఎందుకు ఆ అబ్బాయిని నమ్మిందో, ఎందుకు చేసుకుందో తెలీదు గానీ, సో, ఇక్కడ మొత్తం కారణమైతే ఆ అబ్బాయి చనిపోవడానికి తనే అని చెప్తున్నారు. వాళ్ళ హస్బెండ్ అని చెప్తున్నారు. సో, ఇందాక గూడా నేను చెప్పినట్లు 20 రోజులైంది తనకు పెళ్ళయ్యి. అంతకుముందు గూడా వాళ్ళిద్దరు రిలేషన్‌లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇష్టం లేకపోయినా గూడా పెళ్లి చేసుకుంది. బట్ ఈరోజు ఆమెది ఈ స్థితి ఉంది. ఇంత చిన్న ఊరు నుంచొచ్చి కూడా ఆమె అంత హైదరాబాద్ మొత్తం తెలిసేలాగా అంత స్థాయి సంపాదించుకుంది, అంత పేరు సంపాదించుకుందంటే అసలు నిజంగా ఆ పిల్లకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ అయితే మొత్తం ఊరంతా కూడా కదిలొచ్చారు. అసలు ఒక్కొక్కళ్ళు ఏడుస్తుంటే ఆమె ఇంత మంచిదా, ఇంత పేరు సంపాదించుకుందని చెప్పి అసలు మేము తీసుకోలేకపోతున్నాము. చాలా మంచిది. నేను ఒక్కటైతే చెప్తాను అందరికీ, ఎవరైనా సరే అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకొని, లవ్ చేసుకొని, ఇలాంటి మీ లైఫ్‌ని మాత్రం బలివ్వకండి. నిజంగా ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఎవరైనా అబ్బాయిలు మెసేజ్ చేసి ఏదైనా చెప్తే నమ్మకండి అనే చెప్తాను. శృతి చాలా మంచిది. నేను పర్సనల్‌గా తనతో ఉన్నాను. తనని చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈరోజు చిక్కీ పరిస్థితి కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉన్నారంటే ప్రతి ఒక్కటి కూడా కలిసి చేసేవాళ్ళు. ఒక పాట అయినా, ఒక లిరిక్స్ రాసుకోవడమైనా అంతా అసలు అమ్మాయికున్న టాలెంట్ నెక్స్ట్ లెవెల్. నిజంగా దేవుడు ఎవరికీ ఇవ్వడు. బట్ ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళతోనే ఇలా అవుతాయి. ట్రాప్ చేసి, ఏదో ప్రేమించేసి ఒక సిచ్యువేషన్ రాగానే ఇలా చంపేయడము, చచ్చిపోవడానికి కారణమవ్వడం అవుతారు. సో, ప్లీజ్ ఏమున్నా దయచేసి ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండండి. ఏమన్నా అయినా సిచ్యువేషన్ ఒకవేళ చచ్చిపోయే సిచ్యువేషన్స్ వచ్చినా లేదు మేము బతకగలమనే నమ్మకంతో ఉండండి. ముఖ్యంగా ఆడపిల్లలకైతే చెప్తున్నాను. సో, ఇంతకు మించి ఏం చెప్పలేము. తన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం.